సార్ ఇప్పుడు షర్మిలమ్మ వాళ్ళ ఇంటి పేరు మురుసుపెల్లి, కానీ మీరు వాళ్ళ ఇంటి పేరు పైన వెటకారంగా మాట్లాడుతూ ఉంటారు. నీ ప్రాంత కోడలు అన్నప్పుడు నీ మామ పేరు నువ్వు చెప్పుకోవాలి కదా, నీ అత్త పేరు మీరు చెప్పుకోవాలి కదా, మీ ఆయన పేరు నువ్వు చెప్పుకోవాలి కదా. మరి ఆయన కూడా పెట్టుకుంటాడు కదా, వైఎస్ బ్రదర్ అనిల్ కుమార్ అని పెట్టుకుంటాడా? ఒక పరంగా చూస్తాము సైకో అని చెప్పుకోవచ్చా సార్? మనం అంత పెద్ద మాటలు అనొద్దమ్మా. ఎంతైనా మా రాజశేఖర్ అట. ఎలక్షన్ మూమెంట్ కాబట్టి కంపల్సరీ అందరు వస్తూ ఉంటారు. ఇప్పుడు ఆమెకు అద్దు బద్దు లేదు, మనం ఆడవాళ్ళము. అమ్మా నీకు మీ అన్నకి ఏమైనా విభేదాలున్నాయని ఏమన్నావు? మాకు విభేదాలుంటే నేను తెలంగాణ ఎందుకు జగనన్న చెల్లెలుగా తెలంగాణలో నువ్వు ఏం మాట్లాడినా అందరం ఓర్చినాం మేము. నువ్వు జగనన్న మీదే. సార్ ఇప్పుడు షర్మిలమ్మ వాళ్ళ ఇంటి పేరు మురుసుపెల్లి, సో అనిల్ వాళ్ళ హస్బెండ్, కానీ మీరు వాళ్ళ ఇంటి పేరు పైన వెటకారంగా మాట్లాడుతూ ఉంటారు. ఎందుకు అసలు అట్లా మాట్లాడడానికి రీజన్ ఏంటి అసలు? ఇవటన్నా మన ఇనిషియల్ చెప్పకపోతే మనం బాధపడాలి. నేను ఫోన్లో ఎవరితోటన్నా మాట్లాడినా నా పేరు కొండా రాఘవరెడ్డి అని చెప్తాను. రాఘవరెడ్డి అని కూడా చెప్పొచ్చు. మనకు ఇంటి పేరు ఎందుకు ఇస్తారు? రాఘవరెడ్డిలు 50 మంది ఉంటారు, కొండా రాఘవరెడ్డి అని చెప్తాను నేను. షర్మిలమ్మను వెటకారంగా మాట్లాడింది కాదు, నువ్వన్న మాటని నీకు చెప్తున్నా. నేను ఈ ప్రాంత కోడలను అన్నవా లేదా? అవును. నీ ప్రాంత కోడలు అన్నప్పుడు నీ మామ పేరు నువ్వు చెప్పుకోవాలి కదా, నీ అత్త పేరు మీరు చెప్పుకోవాలి కదా, మీ ఆయన పేరు నువ్వు చెప్పుకోవాలి కదా. వైఎస్ బ్రదర్ అనిల్ కుమార్ అనే కన్నా నిన్నవాను ఎం అనిల్ కుమార్ అంటారు ఆయన. బ్రదర్ ఎం అనిల్ కుమార్, మురుసుపల్లి అనిల్ కుమార్. మరి ఆయన కూడా పెట్టుకుంటాడు కదా, వైఎస్ బ్రదర్ అనిల్ కుమార్ అని పెట్టుకుంటాడా? పెట్టుకోలేదు. మరి అది ఇంట్లో వెటకారం ఏముంటుంది చెప్తాలి. వాస్తవాలకు దగ్గర ఉందాం. ఉంది, నాకు ఫ్రస్ట్రేషన్ ఉంది, ఓర్వలేనితనం ఉంది, భయంకరమైనటువంటి రోగాలవి. ప్రపంచంలో ఓర్వలేనితనం అనేటటువంటి రోగం, ఇక దానికి మందులు లేవు. ఇక అటువంటి భయంకరమైనటువంటి వ్యాధి పట్టింది. ఒక పరంగా చూస్తాము సైకో అని చెప్పుకోవచ్చా సార్? మనం అంత పెద్ద మాటలు అనొద్దమ్మా. ఎంతైనా మా రాజశేఖర్ అన్న బిడ్డే, అవునన్నా కాదన్నా రాజశేఖర రెడ్డి గారి బిడ్డే అంటారు. వాళ్ళు అంటారు. ఇప్పుడు రేపు పొద్దున ఇంకేమన్నా అంటది. ఇప్పుడు రేపటి నుంచి రంగంలో దిగుతారు అందరు. వాళ్ళకి టికెట్లు ఇచ్చిన ఉన్నా, టికెట్లు లేని వాళ్ళు ఉన్నా, ఆమెకు వాయిస్ అవుతుంది. రాజన్న బిడ్డ అని ఎవరు అవునన్నా కాదన్నా రాజన్న బిడ్డే. ఎలక్షన్ మూమెంట్ కాబట్టి కంపల్సరీ అందరు వస్తూ ఉంటారు. ఇప్పుడు ఇక అంటారు అంటది, ఏమన్నా అంటదమ్మా. ఆమెకు అద్దు బద్దు లేదు. మనం ఆడవాళ్ళము, మనం స్త్రీలము, మనకు ఒక లిమిటేషన్ ఉంటుంది. ఏ వర్డ్ మనం వాడొద్దో, ఏ వర్డ్ మనం వాడకూడదో, ఏ పదము మనం వాడాలనో, ఏ పదము మనం వాడొద్దో అని కొన్ని నిబంధనలు ఉంటాయి. మొగోడు ఆడదాని లెక్క మాట్లాడినా ఇంకేం సిగ్గులేదు చూడ, ఆడామె లెక్క మాట్లాడుతూ ఉంటాడు. ఆడ మనిషి మొగోని లెక్క మాట్లాడినా ఒక మొగరాయిడి లెక్క మాట్లాడుతూ ఉంటాడు. మనకు కొంత పద్ధతులలో బతికేటటువంటి దేశంలో మనం ఉన్నాం. ఆ హద్దు మీరుతుంది. అన్ననంటుందా, ఇంకోరినంటుందా, ఇక్కడ కేసీఆర్ అన్నదా, ఎమ్మెల్యేలు అన్నదా. ఒక గ్రామ సర్పంచ్ కూడా గెలవలే. 5 సార్లు ఎమ్మెల్యేలు, 6 సార్లు ఎమ్మెల్యేలు అయిన వాళ్ళ కాన్స్టిట్యున్సీలో పోయి వాళ్ళ కుటుంబం గురించి ఏం తెలుసు నీకు? కుటుంబాల గురించి రోజా గారి గురించి మాట్లాడుతుంది పోయి. మా నగరి ఎమ్మెల్యే ఆమె చేస్తున్న సేవా సంస్థల ద్వారా చేస్తున్న పనులు నీకేమన్నా నెరకనా? ఒక సేవ చేయాలన్నా, ఒక ట్రస్ట్లో పనిచేయాలన్నా, ఒక జాబ్ మేళా పెట్టాలన్నా, ఒక గ్రామానికి మంచినీటి ఇవ్వాలన్నా ఆ ట్రస్ట్ ద్వారా వాళ్ళకు భర్త ఉంటాడు, అన్నదమ్ములు ఉంటారు. ఒక ట్రస్ట్లో ఒక 10 మంది మెంబర్లు ఉంటారు. వాళ్ళు పనిచేయరా? నువ్వు అక్కడ పోయి ఈ ఇంట్లో ఒక్క ఎమ్మెల్యే కాదు 4 ఎమ్మెల్యేలు. అరే భార్య ఎమ్మెల్యే అయినప్పుడు భర్త అండదండగా ఉండేటటువంటి వ్యవస్థ మనది. ఎక్కడ పోతే అక్కడ ఎమ్మెల్యేలను తిట్టబడితే నువ్వు ఈడ తిట్టినావు, ఆడవి తిడుతున్నావు. ఒక ప్లేస్ మార్చింది అంతే. అది నేను మురుసుపల్లి షర్మిల గారికి నా ఒకటే ఒక అడ్వైస్, ఇప్పటికి కూడా మా అన్న బిడ్డవు నువ్వు. లెక్క ప్రకారం అయితే నువ్వు మాట్లాడే మాటలకు, ఆ కుటుంబం మీద వేస్తున్నటువంటి అబండాలకు, జగన్ గారి మీద మాట్లాడుతున్నటువంటి
పర్సనల్ వ్యవహారానికి నిన్ను వైఎస్ఆర్ కుటుంబం నుంచి వెలివేయాలి అసలు లెక్క ప్రకారం. అంత మాట అంటున్నారు సార్. అంతేనమ్మా. రాజశేఖర రెడ్డి గారి బిడ్డగుండి ఏం మాట్లాడుతున్నాను? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఎవరు? రాజశేఖర రెడ్డి గారి తనయుడు, రాజశేఖర రెడ్డి గారి వారసుడు. రెండు ఇద్దరు కళ్ళ లాంటి వాళ్ళు ఉంటుంది. అవును. నీకు కాదనా? ఎప్పటి వరకు అది ఆప్యాయతలు, అనురాగాలు, అనుబంధాలు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఓ పార్టీలు ఉన్నాడు. ఆ భారతీయ జనతా పార్టీ అధ్యక్షురాలు ఎవరు? పురంధేశ్వరి. ఆమె ఓ పార్టీలు ఉంది. ఉన్నారు అట్లా. మేనకా గాంధీ ఓ పార్టీలు ఉన్నది, సోనియా గాంధీ ఓ పార్టీలు ఉన్నది, తోడుకోవడంలో తప్పు లేదు. కానీ నువ్వు ఒక ఖర్జు పెట్టుకొని, ఒక కక్ష పెట్టుకొని, ఒక ఓర్వలేని తనం పెట్టుకొని, ఇది తప్పు. అదంతా ఓన్లీ సీట్ కోసమే అంటారా సార్? లేదమ్మా, రాజకీయ విభేదాలు కావు, ఆస్తి విభేదాలు కూడా అస్సలే కావు. ఆస్తి విభేదాలు అంటే చూడమ్మా, ఏ రోజన్నా తెలంగాణలో 3 సంవత్సరాలు నువ్వు 3,800 పాదయాత్ర చేసినప్పుడు కావచ్చు, ప్రజల్లోకి పోయినప్పుడు కావచ్చు, ఎంతో మంది నిన్ను ప్రశ్నించారు. అవును. అమ్మా నీకు మీ అన్నకి ఏమైనా విభేదాలున్నాయని. అవును. ఏమన్నావు నువ్వు? మాకు విభేదాలుంటే నేను తెలంగాణలో ఎందుకు పార్టీ పెడతా, అవును, నేను ఆంధ్రప్రదేశ్లో పెడుతుంటా ఉన్నావు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో పోయి మొదటి రోజు ఏం చెప్పినావు? మా ఇల్లు చీల్చడానికి, మా కుటుంబము 2గా విచ్ఛిన్నం కావడానికి వైఎస్ జగన్మోహన్ రెడ్డే కారణము, దానికి విజయమ్మ గారు సాక్ష్యము, దానికి దేవుడు సాక్ష్యం అన్నప్పుడే నేను వాస్తవాలు చెప్పవలసి వచ్చింది. అప్పుడు చెప్పింది నేను. ఆ వాస్తవాలలో ఏమైనా తప్పు ఉంటే దానికి స్పందించును, నేను ప్రూఫ్ చేస్తాను. కానీ ఉట్టిగా ఇప్పుడు ఒకటమ్మా, ఒక భార్యను చేసుకోవాలనుకుంటే ఒక మంచి అమ్మాయి, గుణగణాలను అమ్మాయిని ఒకరు 2 3 4 చూసి ఒక్కరిని సెలెక్ట్ చేసుకుంటాం. అది దేవుడిచ్చిన అవకాశం మనకు. ఒక ఫ్రెండ్ని చేసుకోవాలంటే ఒక 10 మందితోటి ఫ్రెండ్షిప్ చేసి అందులో 1 2 మంచోళ్ళని చూసి ఫ్రెండ్షిప్ చేసుకుంటాం. అది దేవుడిచ్చిన అవకాశం. కానీ ఒక్క తల్లి కడుపులో పుట్టాలంటే అది భగవంతునితోటి ఒక్కనితే సహజం. నేను పలానా వాళ్ళ కడుపులో పుట్టాలంటే పుట్టలేం మనం. అటువంటి రక్త సంబంధం పుట్టినటువంటి కుటుంబం మీరిద్దరు పుట్టి రక్షాబంధన్ కట్టవలసిన జాగలో ఉన్నటువంటి ఒక చెల్లెలివి నువ్వు ఇలా విషం కక్కుతున్నవే, నిన్ను ఏమని పోల్చాలి చెప్పండి? ఎందుకు నువ్వు కీలుబొమ్మవైనవు? చంద్రబాబు నాయుడు చేతిలో ఎందుకు కీలుబొమ్మైనవు? మన అన్నను జైల్లో పెట్టి మన నాయన పేరు ఎఫ్ఐఆర్లో పెట్టినటువంటి పార్టీలో పోవడానికి కారణాలేంది? ఈ మజ్బూరేంది? నిన్ను ఎవరన్నా బ్లాక్మెయిల్ చేస్తుర్రా అని అనుమానాలు వస్తాయా? రావు? వస్తాయి ఎవరికైనా. అది ఆ వాస్తవాలు ఎక్కడనో అరాకొర ఆంధ్రప్రదేశ్లో, అయ్యో జగన్మోహన్ రెడ్డి గారి చెల్లెకేమన్నా తప్పు చేస్తుండా, చెల్లెకేమన్నా చేయలేకపోయిందా, అరే ఇంతమందికి చేస్తాడు, తొవ్వంటి పోతుంటే చెయ్యూపితే 1 కోటి రూపాయలు ఇస్తాడు, 2 కోట్లు ఇచ్చి 3 కోట్లు ఇచ్చి 4 కోట్లు ఇచ్చి ఆరోగ్యాలు బాగా చేపిస్తాడు, పేద ప్రజలంటేనే అక్కా చెల్లెళ్ళంటే ప్రాణం ఇస్తాడు, అరే ఈ చెల్లెకి ఏం చేయలేకపోయిందా అని అనుమానం ఎక్కడనో 1 2 ఉంటుందన్న ఉద్దేశంతో నేను బయటికి రావాల్సి వచ్చింది. మేము రాజశేఖర రెడ్డి గారి భక్తులం. ఏమి ఇట్లా ఇష్టం వచ్చినట్టు వాక్కుంటా పోతుంటే, ఇష్టం వచ్చినట్టు ఒర్లుకుంటా పోతుంటే, ఇష్టం వచ్చిన పద్ధతిలో జగన్మోహన్ రెడ్డి గారి మీద ఏకవచనంతో మాట్లాడుతుంటే మేము ఊరుకోవడానికి సిద్ధంగా లేము. వాస్తవాలు ఇలా కొలువులు అడిగినాం, కొలువుల గురించి చెప్తానండి. రా బయటికి. రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు ఒక నియోజకవర్గానికి 2 అంబులెన్స్లు ఉంటుండే, 108లు. ఇలా మండలానికి 2 చేసిండు జగన్మోహన్ రెడ్డి గారు. సూపర్. నీకు ఎక్కడ కనబడతలేదు? రాజశేఖర్ అని ఉన్నప్పుడు 850 రుగ్మతలకు రోగాలకు ఆరోగ్యశ్రీలో ఉండే, ఇలా 2500 పై చిలుకు రోగాలకు ఆరోగ్యశ్రీలో పెట్టిండు. 1000 రూపాయలు దాటితే నీకు ఆరోగ్యశ్రీ వర్తిస్తుంది. నువ్వు ముంబైలో ఉంటావా, మద్రాసులో ఉంటావా, చెన్నైలో ఉంటావా, లేకపోతే హైదరాబాద్లో ఉంటావా, ఏడన్నుండు 1000 దాటితే ఆరోగ్యశ్రీ కార్డు వస్తుంది. రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు 300 200 హాస్పిటల్లో ఉండే, ఇవాళ 800 దాటింది. నీకేం కనబడతలేదు? పర్సనల్ ఖర్చు పెట్టుకొని, ఓర్వలేని తనం పెట్టుకొని, చంద్రబాబు నాయుడు చేతిలో కీలుబొమ్మై ఇవాళ నువ్వు నీ సొంత రక్త సంబంధాన్ని దూరం కొట్టి బదలాం చేసే ప్రయత్నం చేస్తే నిన్ను ఒక తాన చంద్రబాబు నాయుడు మొత్తుకుంటుండు. ఇగో నేనంటలేనయ్యా, నేనంటే మీరు నమ్ముతలేరు, వాళ్ళ చెల్లెరి అంటూ చూడంటుంది. ఏమంటుంది? నువ్వు పలికిచ్చే చిలుక పలుకులు ఆమె పలుకుతుంది, నువ్వు ఆడిచ్చే తోలుబొమ్మలాట ఆమె ఆడుతుంది.
ఇది ప్రజలకు తెలవాలి. ఎందుకంటే భారతదేశ చరిత్రలో చిన్న వయసులో తండ్రికి ఇచ్చిన మాట మీద నిలబడి ఎన్ని కష్టాలు వచ్చినా ఓర్చి జైలుకు పోయి ఇవాళ 5 సంవత్సరాలలో 99.5% మేనిఫెస్టోను ఇంప్లిమెంట్ చేసి ఎన్నికలకు పోతున్నాడు చూడు, అది చరిత్ర. ఓకే. అటువంటి వ్యక్తిని మనం వదులుకోవద్దు. విద్యలో కావచ్చు, వైద్యంలో కావచ్చు, ఆరోగ్యంలో కావచ్చు. ఇండ్ల విషయం అమ్మా, ఏదో 20,000 50,000 ఇచ్చేప్పుడు ఇందిరమ్మ ఇళ్ళని ఇచ్చేవాళ్ళు. ఇలా ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క రకం. ఇక వైజాగ్లో పోతే ఆ సెంటు 2 సెంట్ల ఇల్లు 30-40 లక్షల ఖరీదు ఉన్నాయి. ఇప్పుడు అవి కొన్ని జాల 3 లక్షలు ఉన్నాయి, కొన్ని జాల 10 లక్షలు ఉన్నాయి. అయినా 36 లక్షల ఇల్లు కట్టించినటువంటి వ్యక్తి, అది ఆడబిడ్డ మీద రిజిస్ట్రేషన్ చేసినటువంటి వ్యక్తి, అది తీసుకుపోయి ఎక్కడ నన్ను అవసరం పడితే బ్యాంకులో పెట్టుకునేటటువంటి అవకాశం ఇచ్చినటువంటి వ్యక్తి నీకు కనబడతలేడా? కై 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 నీకు ఇష్టం వచ్చినట్టు వాగితే ప్రజల నుంచి నీకు వస్తున్నటువంటి ఫీడ్బ్యాక్ ఏంది చూడకపోతే ఎట్లా? అవును. ఇండ్లు కట్టేయలేదంటివి. అరే 36 లక్షలు కనబడుతున్నాయి, అవి ఇండ్లు కావు. పట్టణాలు తయారు చేసిండు, కాలనీలు తయారు చేసిండు, జగనన్న పట్టణాలు తయారు చేసిండు. ఏ ఊరికి పోయినా విలేజ్ సెక్రటరేట్, ఏ ఊరికి పోయినా హెల్త్ సెంటర్, ఏ ఊరికి పోయినా విత్తనాల వ్యవస్థ, 50 ఇండ్లకు ఒక వాలంటీర్, ఇంటి దగ్గరికి పోయి 5:30కే 3,000 రూపాయలు ఇస్తారు. ఇవన్నీ నీకు కనబడకుండా బ్లైండ్గా గుడ్డిగా నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతుంటే మాత్రం ఆంధ్రప్రదేశ్ ప్రజలు సహించరు. ముఖ్యంగా రాజశేఖర రెడ్డి గారి అభిమానిస్తులు అందులో ఫస్ట్ మీరే ఉంటారు. అందరం ఉంటాం. కోట్ల మంది కూడా వ్యతిరేకత తిరుగుతారు. జగనన్న చెల్లెలుగా తెలంగాణలో నువ్వు ఏం మాట్లాడినా అందరం ఓర్చినాం మేము. నువ్వు జగనన్న మీదే దాడి చేస్తా అంటే, తిరుగుబాటు చేస్తా అంటే, అబద్ధాలను పూస్తా అంటే ఊరుకోనికి ఎవ్వరూ సిద్ధంగా లేరు.